నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఆదరించండి. ఖచ్చితంగా లైక్ కొట్టే ప్రయత్నం మాత్రం చేయండి. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. పేదల తరఫున పేదల కోసం ప్రతినిత్యం కొట్లాడే ఛానల్గా మీ ముందుకు వచ్చింది కాబట్టి అయితే మన ఛానల్ని ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇక ఇయ్యాలటి ముచ్చట్లను చూద్దాం. మనం వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించి ఈనాడు చూద్దామయ్యా. అయితే మనకు అతి త్వరలో మేము ఇంకో ఈ టీవీ దిగిట ప్లాన్ చేస్తున్నాం. అయితే అన్ని పేపర్లు చదవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అయితే ఆ టీవీ గిట్లా ప్లాన్ చేస్తున్నాం అతి త్వరలో. అయితే ఇక ఇప్పుడైతే ఈ విషయాలు చూద్దామయ్యా. కాంగ్రెస్ మన కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? వాస్తవమేనయ్యా, నరేంద్ర మోడీ సార్ చెప్తున్నాడు. అయితే ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో తోడు దొంగలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఈ విషయం స్పష్టమైంది. లిక్కర్ స్కామ్ లో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు అలయన్స్ ఉంది. అయితే తెలంగాణలోనూ మొన్నటి దాకా బీఆర్ఎస్ దోచుకోగా ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద స్కామ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అధికారం వచ్చాక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను కాంగ్రెస్ తొక్కి పెడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ సారు చెప్తున్నాడయ్యా. వాస్తవమే. మరి అంతకుముందుకైతే ఇక మొత్తం కాంగ్రెస్ దోచుకుంది, ఇది చేసింది, అది చేసింది, కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులు మొత్తం ఆగం చేసింది, ఇక 1,00,000 కోట్లు 1,20,000 కోట్లను నాశనం చేసింది అని చెప్పేసి చెప్పిన మరి కాంగ్రెస్ నాయకులు ఈ ప్రభుత్వం మరి ఇంకా ఎందుకు చర్యలు తీసుకుంటలేదయ్యా? ఈ వచ్చిన ఏది ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది. ఇక ఇప్పటిదాకా విచారణ చేస్తున్నాం, దొంగలం పట్టుకుని లేదు, ఏం లేదు. కానీ ఇంకా తోసిపుచ్చేసి ఇంకా దాచే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్. మరి అయ్యా, మరి ఈ తప్పు చేసిన పట్టుకోవడము ఎంత సులభం అంటే ఖచ్చితంగా ఆడ చేసింది తప్పెంత, ఎవరు చేసిరు అనేది ఈజీగా ఆల్రెడీ కనబడుతున్నాం. దాన్ని పట్టుకోనికి విచారణ చేసేసి సపరేట్ కమిటీని పెట్టి మొత్తం టోటల్గా ఇంకా దాన్ని మభ్యపెట్టేటట్టు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయం మరి ఆ కాంగ్రెస్లోకే తెలవాలిగా. మరి గవర్నమెంట్ రాకముందుకు ఎగిరెగిరి మాట్లాడారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ గప్చుప్లో మన సపరేట్ ఉన్నాం. ఏమనంటే విచారణ జరిపిస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అనుకుంటా మళ్ళీ ఇవన్నీ సాకులు చెప్తున్నారు అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు. మరి ఇద్దరు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి నరేంద్ర మోడీ సార్ చెప్తున్నారు. ఇక ఇంకోటి ఇది కరెక్ట్ నూరే, కాంగ్రెస్ వాళ్ళు నేను బతికున్నంత వరకు రాజ్యాంగం మారదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు కడుకొని చూడాలి, ఏమైనా చెవులలో ఏమైనా ఉంటే తీసేసుకొని మరి వినాలి. మరి ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద బీజేపీ ప్రభుత్వం వస్తే అయితే రాజ్యాంగం రద్దు చేస్తారట, మళ్ళీ రిజర్వేషన్లను మొత్తం టోటల్గా తీసేస్తారట. ఇక మొత్తం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీ మొత్తం టోటల్ అందరికీ రిజర్వేషన్లే టోటల్ తీసేస్తారట మొత్తం బీజేపీ వస్తే అని తప్పుడు ప్రచారం చేసిరు. అయితే ఇంకో విషయం ఏందయ్యా అనంటే ఈ అమిత్ షా గారి మీద ఫోటో అయితే ఒక తప్పుడు ప్రచారం చేసిరయ్యా. ఫేక్ వీడియోలతో అయితే అమిత్ షా గారు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని చెప్పేసి టోటల్గా ఫేక్ వీడియో తీసి మొత్తం సోషల్ మీడియాలో అలసలు చేస్తున్నారు. ఇది వీళ్ళ ప్రచారం. ఒక హుందాతో మేము గవర్నమెంట్ ఇది చేస్తాం, అది చేస్తామని ఏదైనా ప్రచారం చేసి మరి ఆ విధంగా ముందుకెళ్ళాలి. కానీ ఈ ఫేక్ వీడియోలతో ప్రతిపక్షాలను మొత్తం టోటల్గా తప్పు చేసింది ఇలాంటి ఈ ఫేక్ వీడియోలు పెట్టేసి ప్రజలను ఆందోళన విషయాలలో మొత్తం టోటల్గా ఏమంటే ఆ విషయాన్ని పెద్ద తప్పుగా చేసేసి సోషల్ మీడియాలో ఇట్లాంటి వాడుకుంటున్నాయి. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఫేక్ వీడియోలు పెట్టేసి మొత్తం ఆ విధంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్. వాస్తవంగా అమిత్ షా గారు ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లే తీస్తామన్నాడు తప్పితే కానీ ఈ బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఓబీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి సో అయితే ఈ విధంగా ఈ రిజర్వేషన్ వాళ్ళది ముస్లింలకు సంబంధించి తీసేసి ఆ విధంగా చేస్తామన్నాడు తప్పితే కానీ టోటల్గా ముస్లిం అది అందరికీ రిజర్వేషన్ తీసేస్తారు మొత్తం బీజేపీ ప్రభుత్వం వస్తే. ఇక ఈ విధంగా ఆ ఫేక్ వీడియోను రిలీజ్ చేసి కాంగ్రెస్ ఇట్లాంటి ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ నాయకులకు ప్రచారం చేసే ఏది
పని లేక ఈ పని పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి పనులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన అనకున్నా అన్న మాటలు అని అన్నాడు అని చెప్పేసి ఆ వీడియోని ఫేక్ వీడియోని చేసేసినట్ట. నిన్న ఆల్రెడీ అయితే గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చేసి నోటీసులు ఇచ్చేసారు రేవంత్ రెడ్డి సార్. ఈయన ఆగుతాడా పెద్ద మనిషి, ఈ మీదికి ఎగిరెగిరి మాట్లాడుతారు ఇక మొత్తం టోటల్గా రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది బీజేపీ. మొత్తం అమిత్ షా గారు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నాడు. ఇక టోటల్గా బీజేపీకి వేస్తే టోటల్గా మనం ఇక టోటల్గా అన్యాయం జరిగిపోతుంది, దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం చేస్తారు. వాళ్ళు హూందాతో ప్రచారం చేస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఒక న్యాయబద్ధంగా మీరు ప్రజలకి వెళ్ళి మీరు అడగండి, ఓట్లు అడగండి. అది ఖచ్చితంగా ప్రతి పార్టీకి అది అడిగే హక్కు ఉంటుంది. కానీ ఈ విధంగా మార్పింగ్ వీడియోలు చేసి ఆయనది అనంది అన్నట్టుగా సృష్టించేసి ఇలాంటి చేయడం ఎంత దురదృష్టకరం అని అంటే, ఇట్లాంటి కాంగ్రెస్ చేతగాని తరంగా వీళ్ళు మొత్తం టోటల్గా ఇట్లాంటి పని చేస్తుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేయం మోడీ. చూడు మోడీ సార్ ఏ వీడియోనైనా కనీసం రద్దు చేస్తాం ఇది చేస్తామని అన్నారా? రద్దు ఏమనంటున్నాడు. ఆల్రెడీ ఇనురా కాంగ్రెస్ వాళ్ళు ఇనురు. ఇట్లాంటి ఫేక్ వీడియోలు పెట్టి మీరు వీళ్ళు ఇంకా ఇజ్జత్ తీసుకుంటూ తప్పితే కానీ వేరే లాభం లేదయ్యా. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇక ఈ వీడియోలోనైతే మరీ టూ మచ్ అయిపోయింది. ఇక ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ గ్యారంటీలది ఈ అబద్ధాలు చెప్పేసి మామూలుగా అధికారంలోకి వచ్చిరు. మళ్ళీ ఇట్లా అబద్ధాలు ఆడేసి మొత్తం టోటల్గా మేము మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ నాయకులు చేసే కథ ఇది. ఇక ఇంకోటి, మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానిస్తున్నది. రిజర్వేషన్ పై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నది. కావాలనే ఫేక్ వీడియో. ఇది ఒక సీఎం చేయాల్సిన పని కాదు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని చెప్పేసి ప్రధాని కామెంట్. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని బీజేపీ సభలో మోడీ గారు మరి కరెక్టేనయ్యా. మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి లోతు మెదపరు. కాళేశ్వరం సంబంధించిన అది అట్నే పెడతారు కుప్ప. దానికి సంబంధించింది ముట్టుకునే లేదు. వాళ్ళ మరి అందులో ఎవరు దోషులోలు నిర్దోషులోలు ఏమైంది ఎంత అసలు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలు ఏం జరిగినాయి అని చెప్పేసి గా విచారణ లేదు. కానీ ఇక మామూలుగా మాట్లాడిన ఆ వీడియోలను మొత్తం టోటల్గా మార్పింగ్ చేసేసి వీడియోలు తీసిరయ్యా. అమిత్ షా గారికి సంబంధించిన వీడియోలు. ఇక కాళేశ్వరంకి సంబంధించి చర్యలు తీసుకుంటారు. వాళ్ళు ఏం తీసుకుంటారా? లేనప్పుడేమో అధికారం లేనప్పుడేమో ఎగిరెగిరి దూకిండు మరి రేవంత్ రెడ్డి గారు. ఒక వాస్తవంగా చెప్పాలయ్యా, ఒక ఏది రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇట్లాంటి పనులు చేయడం ఎంత దురదృష్టకరం, ఎంత నీచమైన చర్యకి ఇది మార్పింగ్ చేసి వీడియోలో అప్లోడ్ చేయడము. అయితే ఆయన అనని మాటలను అన్నాడు అని చెప్పేసి ఆ విధంగా చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అయితే ఇక మనం ఆల్రెడీ తెలంగాణ ప్రజలు చూసిరు, యావత్ దేశ ప్రజలు చూసిరు. ఇక వీళ్ళకు చేతగాని తనం వల్ల వాళ్ళు ప్రజలలోకి వెళ్ళి మేము చేసినామని చెప్పుకోలేక ఇట్లాంటి తప్పుడు దుష్ప్రచారాలు చేసుకుంటూ ఇక మేము గెలవాలనే ప్రయత్నంతో వీళ్ళు ఈ ఎత్తుగడలు వేసేసి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఇంకోటి, అల్లాదుర్గంలో నిన్న సారు హైదరాబాద్ తెలంగాణకు వచ్చిండు. మెదక్ జిల్లాలోని ఈ యొక్క మెదక్ లోక్సభకు సంబంధించిన అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించిన ప్రచారంలో పాల్గొని అల్లాదుర్గంకు సంబంధించిన సభలో మాట్లాడుతున్నాడు అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇక ఇంకోటి చూస్తే, గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా? వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ రాకుండా మోదీ అదుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నాపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. రిజర్వేషన్లు రద్దుపైనే నేను మాట్లాడితే వెంటనే ఢిల్లీ నుంచి పోలీసులు పంపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే ఏసీబీ విజిలెన్స్ పోలీసులను పంపి నన్ను వేధించారు. అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపారు. కానీ ఇప్పుడు ఆయన నడుం విరిగి మూలకు పడ్డాడు. అమిత్ షాను కేసీఆర్ అవహించినట్లు అన్నారు. అందుకే ఆయన గాంధీ భవన్కు మన ఢిల్లీ పోలీసులు పంపించారు. నన్ను అరెస్ట్ చేయాలని వాళ్ళకు ఆదేశించారు. బీజేపీ నాయకులు ఒకటే చెబుతున్నా, గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా తేల్చుకుందాం. ఈ ఎన్నికల్లో గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నవి. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైనికులు తెచ్చుకో, భయపడలేదు అని చెప్పేసి. అయ్యా మరి ఇంత పెద్ద హోదాలో ఉన్న ఈ నీచమైన చర్యకు మరి మీరు ఏ విధంగా చేస్తారయ్యా? రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. సరే, మీరు ఇప్పుడు ఈ ఢిల్లీ పోలీసులను తెచ్చుకుంటావా, బార్డర్లో ఉన్న సైనికులను తెచ్చుకుంటావా అని చెప్పేసి అడుగుతున్నాం. అయ్యా మరి ఈ యొక్క ఒక దేశ సంబంధించిన హోంమంత్రి
గారి యొక్క వీడియోను మార్ఫింగ్ చేసి వీడియోలు ఏ విధంగా మీరు అప్లోడ్ చేసేసి ఉన్నది లేనిది ఉన్నది అనేది మొత్తం టోటల్గా ఆయన మాట్లాడకుండా మాట్లాడండి అని చెప్పేసి మీరు ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అయ్యా రేవంత్ రెడ్డి గారు అయితే ఏమనంటే గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా? ఇక రేవంత్ రెడ్డి సారు గిది చేసేది తెలంగాణలో అన్నప్పుడు ఎట్లుండాలయ్యా? కడాఖండిగా ఉండాలి. ఏం ఇక ఇట్లాంటి ఈ చిల్లర పనులు కాకపోతే ఏంది కాంగ్రెస్ వాళ్ళు? మరీ చిల్లర పని. ఏదో ఫోర్వర్డ్ మార్ఫింగ్ చేసిన వీడియోలు పెట్టినట్టు ఒక దేశ హోంమంత్రికి సంబంధించిన వీడియోను పెట్టడము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక మనం తెలియవచ్చు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు చూసిండ్రు, యావత్ దేశ ప్రజలు చూసిండ్రు. గుజరాత్కు బంగారు గుడ్డు, మనకు గాడిద గుడ్డు. ఇక నువ్వు వచ్చిన తర్వాత ఏ గుడ్డు పెడతావో, నువ్వు వచ్చినావు కదా ఇంకా ఏ గుడ్డు తయారు చేస్తావో చూస్తామయ్యా. తెలంగాణ ప్రజలు ఇట్లా చూస్తున్నారు. ఇక మీరు మాటలకే సరిపోతారా, ఏమైనా చేస్తారా? 6 గ్యారంటీలు అక్కడ పక్కన పెట్టిరు. 6 గ్యారంటీలు ఎంత పూర్తి మీరు పనిచేస్తారు, ఎంత పూర్తి మీరు అవిటిని అమలు చేస్తారో చూస్తాం. ఈ ధరణి డ్రైవ్ అని చెప్పేసి 10 రోజులలో పెట్టిండు, ఇది చేసిండు, ఆ డ్రైవ్ లేదు, ఈ డ్రైవ్ లేదు. ఇప్పుడు ఏమనంటే ఎలక్షన్లలో గెలుస్తానట, ఇక ఈ మొత్తం 14 సీట్లు గెలుస్తానట. ఇంకేమనంటే మేము 6 పథకాల మీద ఏమన్నా అమలు చేసే విధంగా ఉంటుంది, ఈ గెలిస్తేనే అవి ఉంటుంది. అయ్యా తెలంగాణ ప్రజలు నీ కేసీఆర్ రావద్దు అని కోపంతో కాంగ్రెస్ కు ఓటేసారు. మరి ఓటేసినప్పుడు మరి మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి తప్పితే కానీ ఈడ లోక్సభలో గెలిస్తేనే మేము ఈడ రాష్ట్రాన్ని ఏమైనా ఉద్ధరిస్తాం, ఇక ఇవన్నీ అయ్యా మీకు చేతగానితనం ఏమైనా ఉంటే మీరు ఇచ్చిన హామీలు అయితే ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలకు సంబంధించిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా నెరవేర్చకపోతే ప్రజల తరఫున గొంతెత్తి ఖచ్చితంగా పోరాడుతాం. ముఖ్యంగా ఈ యొక్క ధరణి సమస్యల గురించి అయితే ఖచ్చితంగా మీరు ఎంత పూర్తి మీరు చేస్తారో, ఈ ధరణి సమస్యలు ఎంత పూర్తి మీకు సమస్యలు పరిష్కరిస్తారో, చేయకపోతే ఖచ్చితంగా మేము నిలదీస్తాం, ప్రజల తరఫున పోరాడతాం. ఈ ధరణి పెట్టిర్రు, ఆగం చేసిరని చెప్పేసి గత ప్రభుత్వాన్ని నిలదీసిరు కదా, అయితే మీరెంత పూర్తి చేస్తారో ఖచ్చితంగా మేము నిలదీస్తూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. కాంగ్రెస్ ప్రజలకు ఏ విధంగా అయినా మోసం చేసే ప్రయత్నం చేసినా వాళ్లకు లబ్ధి చేసే పనులే చేయాలి తప్పితే కానీ మోసం చేసే పనులు పథకాలలో ఏమన్నా అవకతవకలు జరిగినా మేము సహించం. ఖచ్చితంగా ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఇక మోదీ 10 ఏళ్ళు తెలంగాణకు ఇచ్చింది లేదు. సీఎం రేవంత్ మళ్ళీ మన బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్. ఇక వీళ్ళకు గిదేనయ్యా ప్రచారం, వేరే ప్రచారమే లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఈ మొత్తం నరేంద్ర మోడీ మీదే తప్పుడు మొత్తం ప్రచారంతోనే వీళ్ళు ముందుకెళ్తున్నారు. అయ్యా ఈ నరేంద్ర మోడీ సార్ ఏ వీడియోలో అయినా సరే మీరు ఎన్ని వీడియోలను చూసుకొని కనీసమైనా ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని మొత్తం తీసేస్తాం, మేము కొత్త రాజ్యాంగం పెడతామని చెప్పేసి ఏ వీడియోలో అన్నారయ్యా ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఇగో వీళ్ళకు ప్రచారం చేసే చేతనాక ఇవన్నీ పనులు అంటున్నారు. బీజేపీ చేసే పనులను ఓర్వలేక కాంగ్రెస్ ఇట్లాంటి ఎత్తుకు పై ఎత్తుగడలేసేసి టోటల్గా మొత్తం ప్రజలను ఒక విధంగా మార్చే విధంగా చేస్తుంది. అందుకే తెలంగాణ ప్రజలారా ఈ యొక్క కాంగ్రెస్ మాటలని ఆల్రెడీ మోసపోయినాం తెలుస్తుంది. వాస్తవంగా కేసీఆర్ ఏదో చేసిండని చెప్పేసి కేసీఆర్ దించిండ్రు. ఇక ఇప్పుడు ఈయనెంత చేస్తాడో చూద్దాం కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మన దేశం బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా మళ్ళీ మోడీ వైపే మోడీకే నరేంద్ర మోడీ సార్కే మనం ఓటేసి సార్ని తప్పకుండా గెలిపియాలి. అయితే ఇగో ఈ కాంగ్రెస్ వల్ల తప్పుడు మాటలు వింటే మళ్ళీ ఇంకా ఆగమవుతాం. తెలంగాణ ఆల్రెడీ ఆగమైపోయింది. వాస్తవంగా ఇక మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఇక వీళ్ళు చేస్తానే ఏమో కానీ ఇక ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క ఉచిత బస్సుది పెట్టిరయ్యా. ఉచిత బస్సుది వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మాకు లేడీస్ ఓట్లేస్తారని వీళ్ళ భ్రమలు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మేము మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినాం. వాళ్ళు ఖచ్చితంగా మా ఆడబిడ్డలు మొత్తం మహిళలు టోటల్గా మాకు ఓటేస్తామంటున్నారు. కానీ దాంట్లో వేసేది నీకు 100%లో ఒక 90% ఓట్లేయరా, కుల్ల చెప్తున్నా. ఈ యొక్క ఫ్రీ బస్సు వల్ల నేను ఏదో చేసిన, రాష్ట్ర ప్రజలకు ఏమో చేసినా అని నీ భ్రమలో ఉన్నట్టున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 90% ఈ కాంగ్రెస్ కు సంబంధించి అస్సలే ఓటే. ఎందుకనగా ఇప్పుడు ఆల్రెడీ బస్సులల్లో ఇక తిట్లు మామూలు తిట్లు కాదు. ఎందుకు పెట్టిండు? ఇక వాళ్ళు ఆడోళ్ళు ఎట్లా అంటే అట్లా తిడుతున్నారు. ఇక ఈ బస్సు వల్ల ఉచిత బస్సు ఓడబెట్టమన్నాడు,
ఇక అడగోలుగా తిడుతున్నారు ఈ గవర్నమెంట్ను. ఈ విధంగా అయిపోయింది ఆయన ఉచిత బస్సు ఏమో కానీ తిట్లు కూడా ఇక అసలు ఇక మామూలు తిట్లు కావుగా. ఇక అందుకోసమనే ఇగో ఇది నువ్వు అనుకుంటావచ్చు నీ 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 దృష్టిలో మేము ఉచిత బస్సు పెట్టినాం మహిళలకు ఏదో చేద్దామని అనుకున్నావు కానీ ఇక్కడ ఏం లేదట. ఉట్టిదే ఏదో 110 మంది చేస్తారు కావచ్చు కానీ 90 మంది మాత్రం ఖచ్చితంగా అది మైనస్ అయ్యేటట్టునే ఈ ఉచిత బస్సు ఏమో కానీ వాళ్ళు కొట్టుకుంటున్నారు మొత్తం టోటల్గా. ఇక ఆ ఉచిత బస్సు ఏమో కానీ ఇక మిమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీసీ కులగలను మోదీ వ్యతిరేకిస్తున్నాడు. ఇవే మీ మొత్తం కులగలను వ్యతిరేకిస్తున్నాడు, రిజర్వేషన్ రద్దు చేస్తున్నాడు, రాజ్యాంగం చేంజ్ చేస్తా అంటున్నాడు. వీళ్ళకి కావాల్సిన గివే ఈ 3 పట్టుకొని రోజు అవేగా గివే టోటల్గా. ఇక ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పెట్టుకుంటాడు. ఇన్నాళ్ళు కేసీఆర్ తనను తిట్లనే మోదీ తిట్లనే ఇప్పుడు మోదీ రిపీట్ చేశారని చెప్పేసి కామెంట్ జమ్మికుంట రేగొండలోని జనజాతర సభలో. ఇదే ఈ కాంగ్రెస్ వాళ్ళు గిదేనే వీళ్ళకి ఆడరాగా పాత కజ్జలు అన్నట్టు కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు చేసిన పనులు ఏమున్నాయి, మరి ఏం ఉద్ధారక పనులు ఏమని చేసిరా, మరి ఇన్ని రోజులు ఏం చేయలేదా? ఇప్పుడు చేసింది నరేంద్ర మోడీ సార్ చేసినాయి, వీళ్ళకు కళ్ళు మండుతున్నాయి. ఇక మళ్ళీ కళ్ళు మండుతున్నాయి. ఇక మేము రావాలి ఎక్కడికి అని మేము వచ్చి ఏందో ఎగిరియాలి అని అంటే ఎగిరించేదా మీరు అందరూ ఇన్ని రోజులు ఆల్రెడీ ఎగిరించే ఉండే, ఆ ఎగిరించినవి ఎటు పోయినా తెలియదు కానీ ఇప్పుడు వచ్చి ఇంకేమో ఎగిరించేటట్టు చేస్తారట ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఈయన చెప్తాడు ఇక మళ్ళా ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తున్నాడు, తర్వాత ఏది కులగరణ రద్దు చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారయ్యా కాంగ్రెస్ వాళ్ళు. 10th లో 91% ప్లాన్, గతేడాదితో పోలిస్తే 4.71% ఎక్కువ. ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్, వికారాబాద్ లాస్ట్. 3927 బడుల్లో అందరూ పాస్, 6 స్కూళ్ళలో 0 రిజల్ట్. అయితే సత్తా చాటిన గురుకులాల విద్యార్థులు ఫలితాలు రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం. అయితే ఇక ఇక్కడ ఏది 10th సంబంధించిన ఫలితాలు వచ్చినాయా, ఇక పాస్ అయిన ఒక విధంగా పాస్ అయిన వాళ్ళు సంతోషంగానే ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు బాధపడాల్సిన పనేం లేదు. అయితే ఇలా పాస్ కాకపోతే మేము వేస్ట్, మేము ఇది చేసి అని చెప్పేసి ఆత్మహత్యలు ఇవన్నీ అవన్నీ ఏం లేదు, మళ్ళీ రాయవచ్చు. దీనిలో ఏం లేదు. కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళకు ధైర్యం ఇవ్వాలి. ఇవాడు ఇకే పాస్ అయిందో వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ పాస్ అయిన వాళ్ళు ఓకే, ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. తల్లిదండ్రులారా, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన కావచ్చు, తర్వాత రాసుకోవచ్చు బిడ్డ, తర్వాత ఉన్నాయి ఇవి కాకపోతే ఇంకా ఎగ్జామ్స్ లేవా మళ్ళీ రాసుకొని మళ్ళీ పాస్ కావచ్చు అని చెప్పేసి ఆ విధంగా ధైర్యం ఇచ్చట్టు చెప్పారు. కానీ నువ్వు ఎట్లా పాస్ అయ్యి నువ్వు మన ఇక్కడ కర్ణాటకలో అనుకుంటా, కర్ణాటకలో అంటే 10th మార్కులు ఫెయిల్ అయింది అని చెప్పేసి ఆయన తల్లి బిడ్డలు ఇద్దరు కత్తులతోనే కొట్టుకున్నాడు. ఆయన కూతురు ఆడ చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయింది, తల్లి ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఒక గట్లాంటి ఘర్షణలకు చోటు కాకుండా మీరు పిల్లల్ని ఫెయిల్ అయినా కానీ బిడ్డ మరి తర్వాత రాసుకోవచ్చు అని మీరు ధైర్యం ఇవ్వండి. తల్లిదండ్రులు ఎవరైనా సరే, తండ్రి అయినా సరే, సరే నాన్న తర్వాత రాసుకోవచ్చు, సరే అయితే అయిపోయింది అని చెప్పేసి ఆ విధంగా మీరు భరోసా ఇవ్వండి. కానీ అట్టెట్లా ఫెయిల్ అయినావు ఇట్టెట్లా ఫెయిల్ అయినావు అని చెప్పేసి వాడు ఇంకా భయపడేసి వాడు ఇంకో ఏదో చేసుకోవడం ఉంటుంది. అమ్మాయిల విషయమే కానీ అట్టెట్లా తక్కువ రాసినావు ఇట్టెట్లా రాసినావు ఇది ఎందుకు ఫెయిల్ అయినావు ఇది అని చెప్పేసి కొద్దిగా మానసిక వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. ఆత్మహత్యలు ఇలాంటివి సంబంధించి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అయితే ఈ విధంగా మీరు పిల్లల్ని తర్వాత రాసుకోవచ్చు బిడ్డ సరే అని మీరు భరోసా ఇవ్వండి, కొద్దిగా వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఆ విధంగా ఈ ఎగ్జామ్స్లలో ఫెయిల్ అయితే మేము టోటల్గా మేము పనికేరామా అనే విషయంగా మీరు ఆ విషయం పక్కన పెట్టండి. తర్వాత ముందు ఇంకా ఉన్నది ఇది ఇది మొత్తం ఇది పాస్ అయితే మేము ఇక మొత్తం జీవితంలో మొత్తం పనికి మొత్తం ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయినామని కాదు, ఇంకా ముందు ఇంకా పరీక్షలు ఉంటాయి. ఇవి మామూలు ఎగ్జామ్స్ అన్నట్టు ఫీల్ అయ్యేసి మామూలుగా మీరు ఆ విధంగా భావించాలి తప్పితే కానీ ఈ విధంగా మేము ఫెయిల్ అయినాం మామూలు చుట్టాలు ఏమంటారో, బంధువులు ఏమంటారో, పక్కింటి వాళ్ళు ఏమంటారో, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు ఏమన్నారు, వాళ్ళు అనుకుంటారో వాళ్ళు అనుకోరు. మీరు చేసే పని మీరు చేయండి. ఒకే విధంగా ఈ మిగతా ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, పాస్ కావచ్చు, అయితే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు పిల్లలకు ఆ విధంగా భరోసా ఇవ్వండి అయ్యా. వాళ్ళు అట్లా కొద్దిగా మానసికంగా కాకుండా పోయి ఏదో విధంగా మేము పాస్ కాలేమని అదే మైండ్ సెట్లో ఉంటారు. కాబట్టి చెప్తున్నా, దయచేసి తల్లిదండ్రులు వాళ్ళకు భరోసా ఇవ్వాలి. అన్ని యూనివర్సిటీలో పుష్కలంగా కరెంటు నీళ్లు, విద్యార్థులు అక్కడి నుంచి ప్రిపేర్ కావచ్చు. డిప్యూటీ సీఎం భట్టి అయితే కేసీఆర్ పచ్చాబద్దాలు ప్రచారం చేస్తున్నారు.
కరెంటు ఉన్నా లేనట్టు తప్పుడు ట్వీట్లు చేశారని చెప్పేసి ఫైర్. అయితే అన్ని యూనివర్సిటీల్లో పుష్కలంగా నీళ్లు అన్నీ ఉన్నాయట. విద్యార్థులు అక్కడి నుంచే ప్రిపేర్ కావచ్చు. డిప్యూటీ సీఎం బట్టి కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తుందని చెప్పేసి ఇక బట్టి సార్ అంటున్నాడు. అయితే ఇక 3 జిల్లాలు కుతకుత 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు. అత్యధికంగా నల్గొండ జిల్లా, మడుగులపల్లి, జగిత్యాల జిల్లా, జైనాలో 46.2 డిగ్రీలు, 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైన రికార్డు, 16 జిల్లాల్లో 44 పైనే వారం పాటు ఇలాగే ఉంటుందని చెప్పేసి ఐఎండీ హెచ్చరిక. వడగాలులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి వార్నింగ్. జాగ్రత్త ప్రజలారా, బయటకు వెళ్ళినా కానీ ఏదైనా టవాలా, క్యాపా, హెల్మెటా అలాంటివి వాడేసి మీరు బయటకు వెళ్ళండి. ఇంకా వారం రోజుల దాకా ఎండలు ఇంకా మండే అవకాశం ఉందట. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతి. అయితే మృతుల్లో కమాండర్, మరో కీలక నేత, 3 మహిళలు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతున్న కాల్పులు. మన బస్తర్ విజన్లోని నారాయణపూర్ జిల్లాలో ఘటన. ఇగో కాల్పుల్లో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులట ఛత్తీస్గఢ్ అడవుల్లో. అయితే ఈ కరెంటు డిమాండ్ ఫిక్స్. అయితే ఏప్రిల్ 30న 228 మిలియన్ల యూనిట్లు నమోదు. ఏప్రిల్ 30నట 228 మిలియన్ యూనిట్ల నమోదు. ఎండల ఎఫెక్ట్తో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం. నిరుడితో పోలిస్తే నిత్యం 50 నుంచి 70 మిలియన్ల యూనిట్ల అధికం. రాష్ట్రంలో విద్యుత్ శక్తి మన 100 మిలియన్స్ యూనిట్ల లోపే 150 మిలియన్ యూనిట్ల దాకా కొనుగోలు చేసిన పవర్ కట్స్ లేకుండా సర్కార్ చర్యలు. అయితే ఇక పవర్ డిమాండ్ ఫిక్స్ అట. బాగానే పడుతున్నారు. ఎందుకంటే ఇక ఎండలు ఆల్రెడీ మండుతున్నాయి కాబట్టి ఇక ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఇవన్నీ నడవాలంటే కరెంటు కావాలనే. అయితే ఏం చేసిరాయాలంటే నిరుడితో పోలిస్తే నిత్యం 50 నుంచి 75 మిలియన్ల యూనిట్ల అధికమట రోజు, నిరుడితో పోలిస్తానట. ఇక అంతకుముందుకు లెక్కలలో ఈ లెక్కలు ఏది గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెక్కలలో ఇవి లెక్కలే మరి తినకుండా అయిపోయినాడు. ఆ లెక్కలు ఎటు పోయినాయి ఏందో కథ, కానీ ఎంత కొన్నారు ఏంది లెక్కపత్రాలు ఏం లేకుండా అయిపోయింది. ఈ లెక్కలకు సంబంధించి ఇక ఇప్పుడు నీళ్ళ లేవు, అనలేవు, కుండలలో లేవు, బిందెలు ఉన్నాయి అనుకున్నా నేను, లంకె బిందెలు అనుకున్నా, ఈ బిందెలు ఆ బిందెలు అని రేవంత్ రెడ్డి సార్ అన్నారు. అయితే లంకె బిందెలు ఈ బిందెలు ఉంటే ఈయన తీసుకునే బాబతే ఉన్నట్టున్నాడు. లంకె బిందెలు లేవు, ఏ బిందెలు లేవు, ఆల్రెడీ సారే తీసుకుపోయినట్టుండు. అయితే ఇక గెలుపు పోరాటముల మీదనే కాదు సార్, మన ప్రసంగాలు జనం వింటున్నారా లేదా అన్నదానిపై కూడా సర్వే చేసి ఇస్తారట. వాస్తవేనా? మరి నాయకుడు మాట్లాడాల్సిన మాటలే మెయిన్ ఇంపార్టెంట్. మాటలతోనే ఏ ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవిట్లో ఇలా మాటలతో ఇట్లా సర్వే చేస్తారట అని చెప్పేసి ఇట్లా తెలుస్తుంది. ఓన్లీ ప్రజలు మాట్లాడిన మాటలు కాదు, నాయకులు మాట్లాడిన మాటలు ఇట్లా కొన్ని ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక చెప్పినట్టు ఇవన్నీ దుష్ప్రచారం చేసేసి ఈ విధంగా చేస్తున్నారయ్యా నాయకులు. ఇక వెలుగుకు సంబంధించింది. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, తెలంగాణలోని వసూళ్లు ఢిల్లీకి పెద్దవాట. కాంగ్రెస్ భరోసా 2 అవినీతి రాకెట్లు సభ్యులే. రాజ్యాంగాన్ని ఆది నుంచి అవమానించింది కాంగ్రెసే. అందుకే అసలు ప్రతిని తొలితే దాటేశారు. ప్రజల ఓటు బలంతోనే రామమందిర నిర్మాణం, రుణమాఫీ, వరికి బోనస్ హామీలు ఏమైనాయి? ఇక అవి ఏడుంటాయి? మాటలకి చెప్తారు రుణమాఫీ చేస్తాం, మీ రుణమాఫీ ఏడదాకా వస్తుందో చూస్తామయ్యా. రుణమాఫీ ఎంత పూర్తి చేస్తారో మీ మాటకు నిలబెట్టుకుంటారా, లేకపోతే రాజీనామా చేస్తారా? చేయకపోతే హరీష్ రావు గారు ఆల్రెడీ రాజీనామా చేస్తున్నారు. మీరు ఎంత పూర్తి రాజీనామా చేస్తారు? వారికి బోనస్ 500 మేము వెంటనే ఇవన్నీ ఇస్తామన్నారు. కానీ మరి వరికి బోనస్ అంటే మళ్ళీ వానకాలంకు మళ్ళీ షిఫ్ట్ చేసిండు, అప్పుడు ఇస్తారట 500 బోనస్. ఇవి వీళ్ళు హామీలు ఇచ్చిరు, తర్వాత మళ్ళీ మాట మారుస్తున్నారు. అందుకోసమనే తెలంగాణ ప్రజలారా మీరు మళ్ళీ ఆలోచించుండ్రు. ఇట్లాంటి మాటలు మార్చి అనని మాటలు సృష్టించి ఇట్లాంటి చేసే నాయకులకు ఓటేద్దామా? మనం దేశం బాగుండాలి, శాంతియుతంగా ఉండాలి, ఇంకా అభివృద్ధి పదంలో ఉండాలంటే ఈ సార్కు ఓటేద్దామా? నరేంద్ర మోడీ సార్కు ఓటేద్దామా? ఇక ఇంకోటి చూస్తే కేంద్రం పనులను అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం. భాజపా సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
ఇక కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఇట్లవి కనీసం అడ్డుకున్నారట. కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మళ్ళీ ఆ పనులు వాళ్ళు చేశారంటే ఇక మళ్ళీ వాళ్ళే చేసిరని వాళ్ళకి పేరేడ్ వస్తుందని చెప్పేసి అవిటిని అడ్డుకున్నారు. తర్వాత ఏమనంటే కేంద్రం ఇయ్యలే అని చెప్పేసి ఇప్పుడు ముసలి కందిని కారుస్తున్నారు ఆయన. ఫేక్ వీడియో ఉదంతంలో డబుల్ పేరు. అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను మన నియమాలు చేస్తుంది. అయితే ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ ఉదాంతంలో R పేరు వినపొస్తుంది. ఇలాంటి ప్రయత్నాలు ప్రజలు ఎవరైనా చేస్తారా? అత్యుత్తమమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయవచ్చా? ప్రధాని మోదీ గారు వాస్తవమేనయ్యా. ఈ ఫేక్ వీడియోలతో రాజకీయం చేస్తారంటే ఎంత నీచమైన పనో ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది. ఈ గింతమైన నీచమైన పని చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. అసలు చెప్పుకోనికే ఒక విధంగా గలీజ్ అనిపిస్తుంది. అది ఆ మాట్లాడిన వీడియోలు అయితే ఓకే, ఆయన మాట్లాడినంటే సరే ఓకే. ఆ మాట్లాడని వీడియోలు ఇట్లా మాట్లాడినట్టు సృష్టించి ఇట్లాంటి చేసిరంటే మళ్ళీ ఆ నాయకుడు మరి తర్వాత పెద్ద నాయకుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గా హోదాలో ఉండి మరి చెయ్యొచ్చా అని చెప్పేసి సార్ అంటున్నాడు. అయ్యా మరి ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి, గా పని చేయొచ్చా? వీళ్ళకు ప్రచారం కాదయ్యా, ఇట్లాంటి ఫేక్ వీడియోలు ఫేక్ మోడల్తోనే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని మంగళవారం భాజపా నిర్వహించిన విశాల సభలో ప్రసంగిస్తున్న మోదీ ఇక ఢిల్లీకి బెదురుతామా, మన కేసులకు ఎన్నడూ భయపడాలి. ఇట్లాంటి అన్ని ఫేక్ వీడియోలతో ఇవన్నీ చేసిన తర్వాత బెదురుతామా, ఇది చేస్తామా, అది చేస్తామా, ఇక నీకు జైలుకు వస్తేం కాదు. ఆల్రెడీ జైలుకు ఇక టోటల్ పోయించినవే కానీ ఇక నువ్వు భయపడవయ్యా. కానీ గీ పనులు ఇట్లాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం అయ్యా రేవంత్ రెడ్డి గారు? ఈ ఫేక్ వీడియోలతో ప్రచారం చేయడం మీకు ఎంతవరకు సమంజసం? ఫేక్ మాటలు, ఫేక్ వీడియోలు కాదు, ఫేక్ మాటలు ఇట్లా మాట్లాడుతున్నారు. గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి. ఎన్నికల ఫైనల్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్. రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డే. అంటే మెట్రో రైలు మూసి ప్రశ్నలకు నిధులిచ్చాకే ఓట్లు అడగండి. మెట్రో రైలుకు సంబంధించి మరి ఎంతమందికి మెట్రో రైలుకు నిధులు ఇచ్చింది ఎవరయ్యా? మెట్రో రైలుకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చింది మరి ఎవరయ్యా? రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడంటే మళ్ళీ మన మెట్రో రైలుకు మళ్ళా ఇవ్వాలట. ఈ గివి రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడలో ఇట్లా ఆయనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డికి. అంటే మూసీ ప్రక్షాళనకు నిధులు ఇచ్చాకే ఓట్లు అడగండి. మూసీకి సంబంధించి మీరు ఇట్లా పేరు అన్నారు కదా, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మూసీని ఇది చేస్తాము, అది చేస్తాము, తేళ్ళగా నీళ్లు కనబట్టేట్టు చేస్తాము. ఇక గత ప్రభుత్వంలో గివ్వే అన్నారు, అవి కాలేదు. ఇక తర్వాత వీళ్ళు ఇట్లా మళ్ళీ మేము మూసీని ప్రక్షాళన చేస్తాము, ఇది చేస్తామని మళ్ళీ ఈయనని మళ్ళీ తర్వాత మళ్ళీ మోదీ సార్ని అడుగుతాడు. మళ్ళీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. మరి అప్పుడు తెలియదా సార్ మీకు? మీరు హామీలు ఇచ్చేటప్పుడు, ఇది చేసేటప్పుడు, అది చేసేటప్పుడు. చేవెళ్ళ, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలో రోడ్ షోలోని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని బాలాపూర్ చౌరస్తలో చేవెళ్ళ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలిపించాలని చెప్పేసి కోరుతూ ఈయన రంజిత్ రెడ్డి ఏడా మంద మనది ఉంటే గనకే పోయేటట్టున్నాడు. ఈయనది గదే ఉన్నట్టుంది వాటం. ఆడ బీఆర్ఎస్ వల్ల చెవుల పువ్వు ఇచ్చి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ గోలి ఏరేది. అక్కడ ఉన్నప్పుడు ఆడ సీట్ వచ్చే అవకాశం లేదని నాయన అనుకొని ఇక మళ్ళా నక్కలెక్క ఇళ్ళకు దూకాడు. ఓలు చేవెళ్ళ రంజిత్ రెడ్డి ఒక రోజు ఆయనతో నాకు ఫోన్ చేసిండు. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అయితే నేను ఇక్కడ తూప్రాన్ డిఎస్పీ అని చెప్పేసి నాగరాజ్ అని చెప్పేసి నాతో మాట్లాడాను. ఈయన సార్ ఎడిగే పోయిండు. భూదందాలకు సంబంధించిన దందా ఏదో చేస్తున్నట్టున్నాడు. ఆ దందాల ఏదో అయినట్టుంది, లిటికేషన్కి సంబంధించి అయినట్టుంది. నాకు ఫోన్ చేయవచ్చు సార్కి, ఇది ఏదో పంచాయతీకి వచ్చేసరికి ఇది మాట్లాడు అని చెప్పేసి నాకు ఫోన్ చేసి, నేను డిఎస్పీ అనుకున్నట్టు సారు ఎవరు రంజిత్ రెడ్డి సారు చేవెళ్ళ మాజీ. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ నుంచి ఉండే, అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే అప్పుడు ఫోన్ చేసిండు. సార్కి ఇది ఏదో లిటికేషన్ సంబంధించి ఏదో మన ఏది పురుషోత్తం రెడ్డికి సంబంధించి ఏదో ఉన్నాయి కేసులో, ఏదో ల్యాండ్కి సంబంధించి అని చెప్పేసి ఏదో ఫోన్ చేసిండు. నేను అక్కడ ఈనోలా నేను చేయవద్దంటే నేనేదో సరే ఓకే సార్ చెప్పండి ఏదో విధంగా మాట్లాడి తర్వాత ఫోన్ చేస్తా, సార్ నీకు కాదు సార్, నేను వేరే వాళ్ళకి ఏమైనా
అయితే సూపర్ డిఎస్పీ అనుకోని అని చెప్పేసి అను. ఇగో ఇట్లాంటి పూటకో మాటలు మాట్లాడి పూటకో పార్టీలు మార్చడానికి ఓట్లు వేస్తే ఎట్లా? తెలంగాణ ప్రజలు చెప్పండి. ఇట్లాంటి ఇప్పుడు మనం వేసుకున్న అంగిల్ లెక్కనే మార్చినట్టే మార్చింది. ఇప్పుడు బీఆర్ఎస్లకి కాంగ్రెస్లోకి వచ్చి టికెట్ తీసుకున్నాం. ఆడ ఉంటే ఈయనకి ఇవ్వకపోరు వాస్తవంగా. ఇక మరి ఈయన చేసిన దందాలు బాగున్నాయి అక్కడ. ఇక చేవేలకు సంబంధించిన దందాలు మామూలు లేవు. మరి ఈయన ఎవరు ఏది మన రంజిత్ రెడ్డికి సంబంధించి ఇక వాస్తవంగా ఇక చేవేళ్లకు సంబంధించి మనకు ఈయన కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, తర్వాత బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. చేవేళ్ల నుంచి ఇక ఈయన పార్టీలు దుంకేసి నకల్ లెక్క దుంకి ఇట్లాంటి తీరు ఎవరైనా ప్రజలు కొద్దిగా సహిస్తారా? ఇక మొత్తం టోటల్ మంది అక్కడికే వచ్చింది. బీఆర్ఎస్ మందని ఇదంతా. అయితే ఇక కార్మికులకు గౌరవం, ఆటో ట్యాక్సీ మన ట్రాక్ ట్యాక్సీ ఆటో డ్రైవర్లకి గిగ్ వర్లకు ఈశ్రమ్ పోస్టులు నమోదు చేసిన ప్రయోజకరమైన పథకాలు అనుసంధానం చేస్తాం. మన ట్రాక్ డ్రైవర్ల కోసం జాతీయ రహదారులపై ఆధునిక సౌకర్యాలు అందిస్తాం. గ్రామాల పట్టణాల్లో వ్యాపారుల తోపుడు బండ్లపై సరుకులు విక్రయించే వారికి మన పిఎం మన స్వనిధి రుణాలు ఇస్తాం. కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం యాడ్ సార్ది. అయితే వాస్తవంగా ఇక అందరికీ న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పేసి అంటున్నాడు. కార్మికులకు సంబంధించి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావులు ప్రమాణం. అదే జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావులతో ప్రమాణించనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అధారే. కాంగ్రెస్ భాజపా ములాఖాత్ కాకపోతే ప్రధాని మోదీ చేసిన ఆర్ఆర్ ట్యాక్సీ వ్యాఖ్యలపై కేసీఆర్ ఈడీ ఐటీలను రంగంలోకి దించాలన్న భారత అధినేత కొత్తగూడెంలో రోడ్ షోలో. రేవంత్ పై విచారణ జరిపిస్తారు. దానికి టైం రావాలి. ఈ సారు ఆల్రెడీ ఈ నోటీసులు ఇచ్చేసారు. ఇట్లాంటి ఫేక్ వీడియోలపై ఆల్రెడీ ఢిల్లీ పోలీసులు ఈ కార్యాలయంలో రేవంత్ రెడ్డి సార్కి ఇక నోటీసులు ఇచ్చిరు. ఇక రేవంత్ పై విచారణ జరిపించండి. కొత్తగూడెం రోడ్ షోలో మాట్లాడుతున్న భారత అధినేత కేసీఆర్ అయితే చిత్రంలో ఖమ్మం, మహబూబ్నగర్ అయితే లోక్సభ స్థానాల అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డీలా పడిపోయారా? బీఆర్ఎస్ వాళ్ళది అయితే డీలా అంటే డీలా అయిపోయింది. పాపం వాళ్ళు 1-2 గెలిచే పరిస్థితులు ఉన్నదా మరి ఏందో కానీ పాపం టోటల్గా బిల్కుల్ డీలా అయిపోయింది. అట్లా అయిపోయింది. అయితే ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు నోట్ల పండుగ లెక్క అయిపోయింది. బీఆర్ఎస్ పరిస్థితి ఇక ఉన్నప్పుడు ఆగిరా వీళ్ళు మామూలు కాలేదు. ఇక కేటీఆర్ సార్ రాలేదు, మొత్తం ఆగలేదు. ఇక ఇప్పుడు ఒక్క సీటు గెలిస్తే గగనం అయినట్టు అయిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి. ప్రచారానికి 11 రోజులే వేగం పెంచిన కాంగ్రెస్. జాతీయ నాయకులతో భారీగా సభలు, సన్నాహాలు, పార్టీ శ్రేణులు, నేతలకు దిశానిర్దేశం. 10లో 91.31% ఉత్తీర్ణత. 8,883 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏలో. అంటే 3,927 పాఠశాలలో 100% పాస్. తెలుగులో గట్టెక్కిన 2.88% మంది. జూన్ 3న అడ్వాంటెడ్ సప్లిమెంటరీ పరీక్షలు. ప్రైవేటు రుణంపై మన త్వరలో చట్టం. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకి 4,000 పెన్షన్. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. ప్రతి మహిళకు నెలకు 1,500, 19 ఏళ్ల నుంచి 59 వరకు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాసుల సిలిండరు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. ఏపీ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల. ఈ బాగానే ఉన్నాయేమో కానీ ఈ ఉచిత బస్సు మాత్రం మీరు పెట్టిరంటే మీదికి ఇట్లా గట్టిన అవుతుంది సార్. ఈ ఉచిత బస్సు ఏంటంటే వాస్తవంగా ఈ ప్రజలు ఏంటంటే మనం దేశం ఇంకా ఈ పరిస్థితి ఉన్నదంటే ఉచిత పథకాలు కావాలి. ఉచిత పథకాల బట్టే దేశం ఇంకా గిట్ల తయారవుతుంది. ఈ ఉచిత పథకాలను తీసేస్తే ఇంకా దేశం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దయచేసి నాయకులు ఎవరైనా కానీ ఈ ఉచిత పథకాలకు అలవాటు పడే విధంగా మాత్రం చేయకూడదు. ఎవరు సోమరిపోతులు లెక్కనే ఈ పథకాలలో 20,000, 30,000 మొత్తం అన్ని వచ్చే వరకు ఇంకేం పని చేస్తారు. అందుకోసమని
ఏదైనా కానీ ఈ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా పథకాలు అనేది ఉచిత పథకాలను తీసేయి. ఈ ఉచిత పథకాలు అనేది తీసేస్తే ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుంది, ఇక రాష్ట్రం కూడా అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది. మద్యంపై సమగ్ర విచారణ అధికారంలోకి రాగానే విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు. ఇగో ఈ మద్యం ఒకటి మోపైందా, ఈ మద్యం లేనిది మనిషి ఉండలేకపోతులేగా. ఇది ఈ కొద్దిగా ఈ మద్యం ఇట్లా కొద్దిగా నియంత్రించేసి కొద్దిగా కట్టుదిట్టం చేస్తే ఇంకా బాగుండయా. ప్రాంతీయ శక్తులే ప్రజాస్వామ్య సాక్షికి సంబంధించి ప్రాంతీయ శక్తులే ప్రజాస్వామ్య పరిరక్షకులు. అమ్మో, కేటీఆర్ సార్. బలమైన ప్రాంతీయ పార్టీలకే బీజేపీని అడ్డుకునే శక్తి ఉంది. అవునా? ఈ 1-2 గెలువు ఫస్ట్. శక్తి మీ తెలంగాణలో మీ శక్తి ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ కేంద్రంలోకి సంబంధించిన పార్టీలు ఎదుర్కొనికట ప్రాంతీయ పార్టీల శక్తి ఉందట. ఇక్కడ మీరు గెలిచి చూపించారు, మీ శక్తి ఎంత ఉందో గెలిచి చూపిస్తే తెలుస్తుంది. మరి 1-2 లేకపోతే ఉన్నది మొత్తం గుండు సున్ననా. ఈ గుడ్డు చూపించినట్టు గుడ్డే ఉంటుందా మరి. అయ్యా కేటీఆర్ గారు, కేంద్రాన్ని శాసించేది బీఆర్ఎస్, వైసీపీ, డిఎంకే వంటి పార్టీలే. సారు కేటీఆర్ సార్ ఎంత ముందుగా చెప్తుండే, మొత్తం కేంద్రాన్ని శాసించేది బీఆర్ఎస్, వైసీపీ, డిఎంకేలేనట, పార్టీలేనట. ఇవి మామూలు పెద్దవి లేవు. ఇక ఏమో తెలంగాణలో ఎరగబెడదామని ఇటు మహారాష్ట్ర పోయి అటువాయ ఇటువాయలాగా మా సపరేట్గా మళ్ళీ ఇద్దరే ఉంది. ఆడ ఏపీకి పోయి మళ్ళీ ఏపీలో దుకాణం బంద్ చేసిండు, మహారాష్ట్ర టెంట్ లాబట్టిండు, తర్వాత తెలంగాణలో ఇక బిస్తరేసిండు సార్. సీఎం పదవి ఏమాత్రం తగని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇక ఈయన మంచిగా ఉంటున్నాము నాకు తెలిసి. అయితే ఇక ఈయన సూట్ అవుతున్నాము. ఆయనంతా సూటిగాడట. ఇక ఈయన రామసకాలం సూట్ అవుతుండే. కేటీఆర్ నీ మాటలకేనా వాస్తవంగా బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఈయన 50% ఈయననే ఉన్నాడు. ఈయననే 50%, సగం ఈయననే ఉన్నాడు. బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు ఈయననే. కేటీఆరే ప్రధాన నాయకుడిగా మొత్తం టోటల్. ఈయన భాషా ప్రవర్తన వల్లనే సగం నాశనం అయిపోయింది ఏది బీఆర్ఎస్. ఇంకా మాటలు మార్చుకోవాలి కేటీఆర్ గారు. మీరు ఇంకా ఒక హుందాతో మాట్లాడాలి. మీరు ఒక మంత్రిగా పనిచేసారు. మొన్న పంతులు పంచాంగం చెప్తుంటే పంతులు అదే అన్నాడు, మీరు మాటను కొద్దిగా కాపాడుకోవాలి, మాటను కొద్దిగా మంచిగా మాట్లాడాలి. పార్టీ ఎదగాలంటే మీరు మంచిగా ఉంటేనే పార్టీ ఉంటుంది, లేకపోతే టోటల్గా కొట్టుకోవచ్చు అని చెప్పేసింది. ఈయన నోటి దూల వల్లనే పార్టీ పని ఖతమైపోయింది. ఇక 10 నుంచి 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారట. చూడండి తెలంగాణ ప్రజల ఆయన జోక్ కాకపోతే ఏంది. 10 నుంచి 12 సీట్లు వస్తున్నట్టు రాష్ట్రంలో. మళ్ళీ ఇక ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ శాసిస్తాడు కేసీఆర్ సార్. మోసపోయిన ప్రజలకు స్వతంత్రం చేకూర్చేందుకు బస్సు యాత్ర. మోసపోయిన ప్రజలట, మోసపోయింది ప్రజలు. మరి ఎవరి ప్రభుత్వంలో మోసపోయారు ఆల్రెడీ చూసిరు. అయ్యా కేటీఆర్ గారు, మీరు చెప్పేది మాటలు అవి వినేటట్టు లేరు ప్రజలు. జైరాబాద్ లోక్సభ పరిధిలోని అల్లాదుర్గం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మోదీ, పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆ డబులర్ ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ వసూళ్లకు కళ్ళెం వేయకపోతే తెలంగాణ ప్రజలు తిరిగి కోలుకోనంతగా దోచేస్తారు. త్రిబుల్ సినిమా హిట్ అయితే డబులర్ దేశం సిగ్గుపడలేస్తుంది. కాంగ్రెస్ పంజా అంటే 5 రకాలుగా మోసం. రాష్ట్రంలో బీజేపీ 17 సీట్లలో గెలిస్తే ఆ దోపిడీ ఆగుతుంది. ఫేక్ వీడియోలతో లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీని వెనుక డబులర్ ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మన కరప్షన్ రాకెట్ కమిటీలోనే అల్లాదుర్గం సభలో ప్రధాని ధ్వజం డబులర్ ట్యాక్స్ పై ఢిల్లీకి. ఇంకేమంటున్నాయంటే ఇక నరేంద్ర మోడీ సార్ పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును ఢిల్లీకి తరలిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకోటి ఏమంటున్నాయంటే ఆ డబులర్ ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ వసూలకు కళ్ళెం వేయకపోతే తెలంగాణ ప్రజలు తిరిగి కోలుకోలేంతగా దోచేస్తారు. ఇంకోటి ఏంటంటే
RRR సినిమా హిట్ అయితే ఈ RRR ఏంది, RRR దేశం సిగ్గుపడేలా చేస్తున్నారు. RRR సినిమా, రాజమౌళి సినిమా RRR చూసాం కదా, ఎంత హిట్ అయిందో. ఈ RRR ఇంకా టోటల్గా దేశంలో ఆగం చేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ సార్ చెప్తున్నాడు. అయితే కాంగ్రెస్ పంజా 5 రకాలుగా మోసం. రాష్ట్రంలో బీజేపీని 17 గెలిస్తే ఆ దేశం గెలిస్తే ఆ దోపిడీ ఆగుతుంది. మన ఏది బీజేపీ 17 సీట్లు గెలిస్తే ఈ దోపిడీ అనేది ఆగుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ సార్ చెప్తున్నాడు. అయితే ఈ ఫేక్ వీడియోలు లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీని వెనుక RRR ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వాస్తవేనయ్య. అమిత్ షా గారు మాట్లాడని మాటలు ఆల్రెడీ కల్పించేసి ఒక ఫేక్ వీడియో చేసేసి ప్రచారం చేస్తున్నారు. ఈ దేశం సిగ్గుపడేలా ఈ కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. మరి ఇక్కడ తెలంగాణలో ఆయన మాట్లాడని భాషను మాట్లాడని చెప్పేసి మొత్తం టోటల్గా రిజర్వేషన్ అనేవి రద్దు చేసిందని చెప్పేసి ఒక ఫేక్ వీడియోలతో ఈరోజు దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఎంత సిగ్గుండాలకి ఆ వీడియోలు పెట్టడానికి. ఒక హోంమంత్రి, దేశానికి సంబంధించిన హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడిన మాటల్ని మీరు మార్పు చేసేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేసి అయితే బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుంది, రిజర్వేషన్లు మొత్తం టోటల్గా తీసేస్తుంది, రాజ్యాంగాన్ని మొత్తం టోటల్గా మార్చేస్తుందనే విషయాలు మీకు మాట్లాడడానికి సిగ్గుండాలే అయ్యా. మీకు ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి. ఆ వీడియో మీద ఖచ్చితంగా ఢిల్లీ పోలీసు వాళ్ళు వెంటనే నిన్న వచ్చేసి ఆల్రెడీ ఆయనకు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఏది లెటర్ ఇచ్చేసారు. ఆ వీడియో పెట్టినందుకు ఇక దానికి సంబంధించి వాళ్ళది ఏందో చూస్తారు. ఇక ఇంకోటి చూస్తే ఇక పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ప్రధాని ఫైర్. వాస్తవం మరి చేసిందంతా కాంగ్రెస్ వాళ్ళే చేశారు. దానికి సంబంధించి ఆ వీడియోకి సంబంధించి గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా తెలుసుకుందామన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పౌరుషం గుజరాత్కు తెలిసేలా మోదీని ఓడించాలి, బీజేపీ వస్తే బడుగులపై సర్జికల్ స్ట్రైక్, రిజర్వేషన్లు రద్దు, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు కుట్ర, కేంద్ర మంత్రి అమిత్ షాను మన ఆహ్వానించిన కేసీఆర్, ఆత్మ 2 పార్టీలు ఒకటే మన గూడుకు టాని చేస్తున్నాయని చెప్పేసి కేసీఆర్ జీవితంలో సీఎం కాలేనని చెప్పేసి వ్యాఖ్య. ఇంకోటి ఏంటంటే 400 సీట్లు వస్తే దేశమాగమవుతాడు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు పాతదే కదా, పాత నాటకం ఆడుతారు. రిజర్వేషన్ రద్దట, మన రాజ్యాంగాన్ని మారుస్తున్నామని చెప్పేసి ఇంకా వీళ్ళకి ఇంకా గుడ్డును ఇంకా మీద పెట్టుకున్నాము. ఈయన ఎన్ని గుడ్లు పెడతాడు చూద్దాం. ఈ రాష్ట్రం ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఏమవుతారు మరి, ఈ 5 సంవత్సరాలు ఏమవుతారో మరి, ఈయన గుడ్లు పెడతాడా లేకపోతే గుడ్లు పెట్టిస్తాడా ఏందనేది చూద్దాం. మరి జమ్మికుంట జనజాతర సభలో బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పేసి చూపిస్తున్నా. ఇక నువ్వేని గుడ్లు పెడతావో, నువ్వు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా చేస్తావో అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము చూస్తాం ఖచ్చితంగా. మీరు ఎంత పూర్తి చేస్తారు, ఏ విధంగా ప్రజలకు పథకాలు ఏర్తాయి, ప్రతి పేదవాడికి ఏ విధంగా అర్హులయ్యి అని చెప్పేసి వాళ్ళకు లభిస్తాయో మేము చూస్తాం. అయితే RR ట్యాక్స్ పై మన నిజమైతే ఐటీ ఈడీలను పంపించు, ఉత్త ఆరోపణలు ఎందుకని చెప్పేసి మోదీపై కేసీఆర్ ఆగ్రహం. చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటే. ఈయన మధ్యలాగమవుతుండే కేసీఆర్, చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటే. కానీ ఈయన ఎడిపోతుండో మరి, ఈ లోక్సభ ఎలక్షన్ కాగానే ఎడిపోతుండో మరి. కొత్తగూడెం రోడ్ షోలో హాజరైన విజయ సంకేతం చెప్తున్న కేసీఆర్, బీఆర్ఎస్ గెలిస్తేనే నీళ్లు నిధులు గోదావరి నీటిని తరలించుకుపోయే కుట్రలు కాంగ్రెస్ బీజేపీ ఓటేస్తే గోదావరిలో వేసినట్టే రేవంత్ కొత్త జిల్లాలో రద్దుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగూడెం రోడ్ షోలో మాజీ సీఎం ఫైర్. బీజేపీకి కాంగ్రెస్ ఓటేస్తానట, మామూలుగా గోదావరిలో వేసినట. మరి మీకు వేసింది మీరు బాగానే చక్కదిద్దారా, తెలంగాణలో బాగానే చేసారు. 7 లక్షల కోట్లు మీద పెట్టి ప్రజల మీద పెట్టేసి బాగానే ఉద్ధరకం చేసింది. ఇప్పుడు అంటే నాకు ఓటేస్తానట, ఇక కొట్లాడుతాడట. సార్ కొట్లాడింది చాలు సార్, ఇంటికాడ ఉండమని ఆల్రెడీ తెలంగాణ ప్రజలు పంపించేసారు. మీరు సారు, మీరు కొట్లాడింది చాలు, మీరు తెలంగాణను ఉద్ధరకం చేసింది చాలు అని చెప్పేసి తెలంగాణ ప్రజలే ఆల్రెడీ సార్లు పంపారు. 10th లో మళ్ళీ నిర్మల్ టాపట. ఆల్రెడీ మనం చూసాం కదా, 99.5%, 65.10% ఉత్తీర్ణులతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 3 మహిళలు సహా 10 మంది మావోయిస్టుల మృతి. ఘటనా స్థలం నుంచి భారీగా మన మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల సామాగ్రి ఆయుధాలు. ఇగో ఫేక్ వీడియోలో వెనుక రాహుల్ హస్తం. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఇదా మీరు చేసే ప్రచారం చేయాల్సినది. ఈ విధంగా ప్రచారం చేస్తే ప్రజలు ఏ విధంగానైనా మీరు స్వాగతిస్తారా? అమిత్ షా గారు అంటున్నారు ఆయన వెనుక హస్తం ఆయన ఇటు ఉందట. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆగ్రహం. రాజ్యాంగాన్ని మార్చే రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనలో బీజేపీకి లేదని చెప్పేసి వెల్లడి. ఆల్రెడీ సార్ కుల్లా చెప్పిండయా అమిత్ షా గారి, రాజ్యాంగాన్ని మార్వం,
రిజర్వేషన్లు రద్దు చేయము, ఇవన్నీ చెప్పేసిండు. దీని వెనుక ఇక రాహుల్ గాంధీ హస్తం ఉందట. ఫేక్ వీడియోల వెనుక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హస్తం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో నిసిగ్గుగా షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయం చేస్తుంది. అయితే ఉన్న కొద్దిసేపు మన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి తంటాలు పడుతుంది. వాస్తవమేనయ్యా, వీళ్ళకి ప్రచారం చేయడానికి ఏం లేదట, ఖాళీ ఉంది. ఏమనంటే బీజేపీ వాళ్ళు చేసిన మంచి పనులను వాళ్ళు ఇంకా ఆ మంచి పనులను చూసి ఓర్వలేక ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మన హోంమంత్రి గారు అమిత్ షా గారు అంటున్నారు. దీనికి సంబంధించిన ఈ ఫేక్ వీడియోలో వెనుక రాహుల్ గాంధీ గారి హస్తం ఉందని చెప్పేసి ఇట్లా చెప్తున్నాడు. ఈ వీడియోలు పెట్టడం వల్ల ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే, వాస్తవంగా ప్రజాస్వామ్యంలో అట్లా చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దీనికి ఖచ్చితంగా వీళ్ళు 100% దాని మీద చర్యలు తీసుకుంటారు. అయ్యా, కనీసం ఆయన అన్నమాటని అని ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చేశారో ఆల్రెడీ మన కాంగ్రెస్కు సంబంధించి అందరూ దేశ ప్రజలే కానీ రాష్ట్ర ప్రజలే కానీ ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదే. మీరు హూందాగా ఓట్లు అడగండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారా గెలవాలా అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈ ఫేక్ వీడియోలతో మీరు సాధించేది ఏందో కానీ ఒక విధంగా మైనస్ అయితే తప్ప కానీ ప్లస్ అయ్యే అవకాశం ఉండదు. కాంగ్రెస్ నాయకులు చెప్పండి, ఇప్పటికైనా హూందాగా మీరు ప్రజలలోకి వెళ్ళి ఓట్లు అడగండి. మేము ఇది చేస్తాం అది చేస్తామని ఇప్పుడు 6 గ్యారెంటీలు 12 గ్యారెంటీలు పెట్టారు. ఆ 6 గ్యారెంటీలు ఎన్ని వేసిరో తెలుసు ఆల్రెడీ, ఎన్ని వేస్తారో ఇక చూస్తాం. కానీ చేసే పనులేందో మేము ఇది చేస్తామని చెప్పారు. కానీ ఎదుటి పార్టీ అపోజిషన్ పార్టీలలో మాత్రం ఈ యొక్క ఫేక్ వీడియోలతో మామూలు అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసేసి ఇట్లాంటి చేయడం అది రాజ్యాంగానికి విరుద్ధం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది మీరు ఆలోచించాలా. ఇది ముమ్మాటికి అది కరెక్ట్ కాని విషయం. ఇది ఇలాంటి ముచ్చట్లు.